భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధమయ్యాయి. పాకిస్తాన్ నుంచి మన దేశంలో ఒక్క బాంబు పడినా ఇటువైపు నుంచి రాకెట్ల వర్షం కురిపించేందుకు సిద్ధమయ్యాయి. సరిహద్దుల్లో అక్రమంగా చొరబడుతున్న ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుపెడుతున్నాయి. అటు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కీలక సమావేశాలు జరిగాయి. ఆపరేషన్ సింధూర్తో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సైనిక సామర్థ్యం బలోపేతం దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ చీఫ్ కు మరిన్ని అధికారాలు అప్పగించింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని ఆదేశించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని టెరిటోరియల్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సరిహద్దుల్లోని పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడి సన్నద్ధత ఏర్పాట్లపై ఆరా తీశారు. కచ్, బానస్కాంత, పఠాన్, జామ్నగర్ జిల్లాల్లో పౌరుల భద్రత గురించి తెలుసుకున్నారు. అటు రక్షణ మంత్రి రాజ్నాథ్ ను త్రివిధ దళాధిపతులు కలిశారు. పాకిస్తాన్ దాడులు, భారత్ తిప్పికొట్టిన వివరాల్ని వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిఐఎస్ఎఫ్ డీజీలతో పాటు హోంశాఖలోని సీనియర్ అధికారులతో సమీక్షించారు. సరిహద్దుల్లో, విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఆర్థిక, హోం, ఆరోగ్య శాఖల్లోనూ వరుస సమావేశాలు జరిగాయి. తమ మంత్రివర్గంలోని ఉన్నతాధికారులతో ఆయా కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు, ఆర్థిక పరంగా సన్నద్ధత, ఆరోగ్య సేవల అందుబాటుపై చర్చించారు. సరిహద్దుల్లో, విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోర్టుల్లో సెక్యూరిటీ టైట్ చేశారు. భారత సైన్యం కొడుతున్న దెబ్బలకు పాకిస్తాన్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ పెంపుడు కుక్కలైన టెర్రరిస్టుల్ని సైన్యం ఏరి పారేస్తోంది. జమ్మూ, సాంబా సెక్టార్ నుంచి ఇండియాలోకి చొరబడ్డానికి ప్రయత్నించిన 7 టెర్రరిస్టులను బీఎస్ఎఫ్ అంతం చేసింది. మోదీ హయాంలో భారత వాయుసేన మరింత బలోపేతమైందని కేంద్ర సమాచార ప్రసార శాఖ నోట్ విడుదల చేసింది. అత్యాధునిక ఆయుధాలతో ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. S-400, బరాక్ 8 ఆకాశ్ క్షిపణులు, డిఆర్డీఓ యాంటీ డ్రోన్ టెక్నాలజీని వాయుసేన వాడింది. ఈ టెక్నాలజీతో లాహోర్లోని చైనా సరఫరా చేసిన HQ-9 యూనిట్ ధ్వంసం చేసింది. ఇలా పాక్ నుంచి వచ్చే ప్రతి క్షిపణి దాడిని అడ్డుకునేందుకు భారత వాయుసేన హై టెక్నాలజీ, బహుళస్థాయి రక్షణ వ్యవస్థతో పనిచేస్తోంది. ఆపరేషన్ సింధూర్ కు ప్రతిగా పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. భారత పౌరుల్లో ఆందోళన పెంచేందుకు సోషల్ మీడియాలో నకిలీ వార్తల ప్రచార యుద్ధం మొదలుపెట్టింది. గుజరాత్ లోని పోర్టుతో పాటు జలంధర్ లో డ్రోన్, క్షిపణి దాడుల దృశ్యాలంటూ దొంగ వీడియోలు షేర్ చేస్తోంది. అయితే వీటిని భారత్ తిప్పికొట్టింది. PIB ఫ్యాక్ట్ చెక్ చేసి అవన్నీ అవాస్తవమేనని తేల్చింది.